ఈ రోజులో సాఫ్ట్వేర్ ప్రపంచం ఎలా ఉంది? ఐడియా రాకముందుకే ఇన్వెస్టర్ డెక్, ప్రొడక్ట్ కంటే ముందు ఫండింగ్ రౌండ్, లాభాలు రావడానికి ముందే వేల కోట్ల వాల్యుయేషన్. కానీ జోహో మాత్రం ఈ గేమ్ ని ఆడలేదు. సిలికాన్ వ్యాలీ గ్లామర్ లేదు, స్టార్టప్ పార్టీస్ లేదు, బిల్ బోర్డ్స్ మీద యాడ్స్ లేవు, పెద్ద హైప్ లేదు. ఇక్కడే మొదటి ఎదురు దెబ్బ. ఇన్వెస్టర్లు లేకుండా కంపెనీ ఎలా పెరుగుతుంది? మార్కెటింగ్ లేకుండా కస్టమర్లు ఎలా వస్తారు? ప్రపంచం మొత్తం ఇదే ప్రశ్న అడిగింది. కానీ జోహో చేసిన పని ఒక్కటే, నెమ్మదిగా కానీ బలంగా ముందుకు వెళ్ళాలి. లాభాలు వచ్చినప్పుడే మళ్ళీ ఆ లాభాలతోనే తదుపరి ప్రోడక్ట్ తయారు చేయడం. ఇంకో షాక్ ఏంటంటే జోహో ప్రధాన కార్యాలయం ఏ సిలికాన్ వ్యాలీలో లేదు. భారతదేశంలోని చిన్న పట్టణాల నుంచి కూడా వాళ్ళు ప్రపంచానికి సాఫ్ట్వేర్ అమ్ముతున్నారు. గ్రామాల నుంచి వచ్చిన యువతకి కోడింగ్ నేర్పి వాళ్ళనే ఇంజనీర్లుగా మార్చారు. ఇది ఫ్యాన్సీ స్టార్టప్ స్టోరీ కాదు, ఇది ఓర్పు, క్రమశిక్షణ, నమ్మకం యొక్క కథ. అయితే అసలు రహస్యం ఏమిటి? జోహో ఇంత పెద్ద కంపెనీగా ఎదగడానికి ఏం క్రియేటివ్ పని చేసింది? ఇక్కడే అసలు ఆశ్చర్యం దాగి ఉంది. సీక్రెట్ నెంబర్ 1, వినియోగదారుడే రాజు. జోహో ఒక ప్రశ్నతో మొదలైంది. యూజర్కి నిజంగా ఏమి అవసరం? కష్టమైన డిజైను కాదు, గందరగోళమైన ధరలు కాదు, సాధారణంగా సులభంగా అందరికీ అందుబాటులో ఉండేది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరికీ ఒకే గౌరవం ఇచ్చేది జోహో. సీక్రెట్ నెంబర్ 2, లాంగ్ టర్మ్ ఐడియా. జోహో ఎప్పుడు ఈ సంవత్సరం లాభాలు అని ఆలోచించలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఒక్కటే, ఇది 10 సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగపడుతుందా? త్వరగా డబ్బు కాదు, త్వరగా ఎగ్జిట్ కాదు, త్వరగా అమ్మేసే ఆలోచన కాదు. ఇది ఒక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. సీక్రెట్ నెంబర్ 3, ప్రైవసీ అంటే నిజమైన గౌరవం. ఈ రోజుల్లో డేటా అంటే డబ్బు, కానీ జోహో స్పష్టంగా చెప్పింది, మీ డేటా మాది కాదు, మీది. యాడ్స్ కోసం డేటా అమ్మలేదు, యూజర్ల నమ్మకాన్ని అమ్మలేదు. అందుకే కస్టమర్లకు జోహో పైన నమ్మకం, విశ్వాసం, దీర్ఘకాల సంబంధం ఏర్పడింది. సీక్రెట్ నెంబర్ 4, అన్నీ ఒకే చోట. జోహో ఒకే ఒక్క టూల్ కాదు, సిఆర్ఎం, ఈమెయిల్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నీ కలిపి ఒకే కుటుంబంలా పనిచేస్తాయి. వేర్వేరు సాఫ్ట్వేర్లతో తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చిన్న వ్యాపారాలకు పెద్ద శక్తిలా మారింది. సీక్రెట్ నెంబర్ 5, నాయకత్వం అండ్ సంస్కృతి. సీక్రెట్ నెంబర్ 5, లీడర్షిప్. జోహో కంపెనీ యొక్క లీడర్ స్టేజ్ మీద స్పీచ్లు ఇవ్వలేదు, వాళ్ళు పని చేసి చూపించారు. ఎక్కువ సౌండ్ చేయలేదు, కానీ కస్టమర్లకి విలువనిచ్చారు. ఎక్కువ హైప్ లేదు, ఎక్కువ ఫలితం. అందుకే జోహో ఉద్యోగులు కేవలం జాబ్ చేయరు, వాళ్ళు ఒక మిషన్తో భాగం అవుతారు. ఈరోజు జోహో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కస్టమర్లను, సంవత్సరానికి కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. అయినా ఇన్వెస్టర్స్ లేరు, బోర్డు ఒత్తిడి లేదు, త్వరగా నిర్ణయాలు మార్చాల్సిన అవసరమూ లేదు. నిజంగా విజయం అంటే ఏమిటి? ఫండింగ్ రౌండ్సా, లేదా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడమా? హైపా, లేదా నమ్మకమా? జోహో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: 1, పెద్దగా ఆలోచించడానికి ఇన్వెస్టర్లు అవసరం లేదు. 2, నెమ్మదిగా ఎదగడం కూడా గొప్ప విజయం. 3, వినియోగదారుడిని గౌరవిస్తే విజయం తప్పకుండా వస్తుంది. 4, మన విలువలు వదిలిపెట్టకుండా కూడా గ్లోబల్ కంపెనీగా ఎదగొచ్చు. చివరగా మీ అందరికీ ఒక ప్రశ్న, మీరు కస్టమర్గా కాదు, ఒక సృష్టికర్తగా ఆలోచిస్తే బహుశా మీ కథ కూడా జోహోలాగా నిశ్శబ్దంగా కానీ శక్తివంతంగా మొదలవుతుందేమో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.